రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు గతంలో 2014 తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలను కలుపుకున్నారో మనం చూసాము. తర్వాత 18 తర్వాత ఎన్నికల తర్వాత కూడా 12 మందో 13 మందినో అప్పుడు కూడా కలుపుకోవడం జరిగింది. శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ప్రజలకి ఏం ఉపయోగం ఉందని ఇప్పుడు ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ప్రజలకి ఉపయోగం ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసము ఏదో స్వప్రయోజనాల కోసమే మారుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కారు చేస్తున్నటువంటిది గతంలో వాళ్ళు చేశారు కాబట్టి మేము రివెంజ్ పాలిటిక్స్లో భాగంగా జరుగుతోందా, లేదంటే ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా అభద్రతా భావంతో ఉన్నదా రేవంత్ సర్కార్? వాళ్ళకి కావాల్సిన మ్యాండేట్ ఉంది కదా, అయినా కూడా ఎందుకు కలుపుకుంటున్నారు? రాజు గారు, మీకు అట్లా వేణుగోపాల్ రెడ్డి గారికి, రాజశేఖర్ గారికి, మన ఎన్ఎస్టీ నమస్కారం. దొందే మనకు వేణుగోపాల్ రెడ్డి గారు విడిచిపెట్టింది మొదలు పెట్టారు. ఎందుకంటే వారు చాలా విషయాలు చెప్పారు, వాటికి ఏకీభవిస్తూనే దొందే ఈ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలు, రెండు పార్టీలు కాదు, సాంప్రదాయ పార్టీలు అన్ని కూడా ఒకే తాను ముక్కలు, జెండాలు వేరు, అజెండాలు ఒకటే. అధికారం కోసం ఇంత బయట చేస్తారు. నెంబర్ 1. ఒక్కసారి వెనక్కి వెళ్తే మనకు గాయారాం సంస్కృతి భజనలాల్ ఉండేవాడు హర్యానా ముఖ్యమంత్రిగా. ఆయన ఒక మాట అనుకున్నాను, నేను ఒక్కడిని గెలిచినా నేనే ముఖ్యమంత్రిని, మొత్తం అందరూ ఎవరు గెలిచినా సరే. కానీ ఆనాడు అదొక్క నైతిక విలువ, కనీసం నేను ఒక్కడిని గెలిచినా అన్నా. ఇప్పుడు ఒక్కడి గెలవకుండా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. అందుకని సమస్య ఎక్కడ వస్తుందంటే, ఆ గాయారాం సంస్కృతిని దుర్మార్గానికి రాజీవ్ గాంధీ టైంలో ఒక మంచి చట్టం తీసుకొచ్చారు. అందులో లోపాలను తర్వాత 2005లో సవరించారు కూడా. ఎందుకంటే దాని మీద బాగా కృషి చేసిన వాళ్ళ గాయారం సంస్కృతి వ్యతిరేకంగా మేమందరం కూడా. అప్పుడు 1/3 అంటే మనకు 3 ఒక్క భాగం, అంటే ముగ్గుట్లో ఒక్కడు పోతే ఫిరాయింపు లెక్కకి రాదన్న, అంటే ముగ్గురు ఉంటే ఒక భాగం పోతే. తర్వాత దాన్ని సవరించి ఇప్పుడు ఇద్దరు పోతే ముగ్గురు, అంటే చిన్న లెక్క చెప్తున్నారు, ముగ్గురులో ఇద్దరు పోతే ఫిరాయింపు కిందకి రాదు, కరెక్ట్. కానీ దీన్ని ఉల్లంఘించుకుంటూ వచ్చింది మొదలు కాంగ్రెస్ పార్టీ, తర్వాత టీఆర్ఎస్ మొదలుపెట్టింది. టీఆర్ఎస్ మన ప్రాంతీయ పార్టీ, మన దగ్గర ఉన్న పార్టీ మొదలుపెట్టింది. కానీ అంతకు ముందు 2004లో రాజశేఖర రెడ్డి గారు చేశారు. కానీ ఇవన్నీ చూపించుకుంటుంది ఏంటంటే, తంశుంటాను మేము చేశారు. తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. 2004లో కేసీఆర్ గారు కూడా, రేవంత్ రెడ్డి మన రాజశేఖర రెడ్డి గారు కూడా అదే పని చేసిండు. ఉద్యమ పార్టీని పిలుచుకుంటూ 10 మందిని 12 మంది చేర్చుకోవడం చేసిండు. తర్వాత వాళ్ళు ఉప ఎన్నికల పోతే ఓడిపోయారు. 2014 తర్వాత నేను అప్పుడు కూడా దీన్ని విమర్శించిన. కేసీఆర్ చేసిన పని ఏంటంటే, మాకు 63 సీట్లు వచ్చినాయి, అప్పుడు నోటు కేసు అయింది కనుక మేము మా ప్రభుత్వాన్ని కూలదోస్తారని ఒక సాకు చెప్పుకున్నాడు. కానీ సాకు కరెక్ట్ కాదు. 63 మంది నిలబడితే సరిపోతుంది, మ్యాజిక్ ఫిగర్ 60 కదా. ఆనాటి సాకును మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పెడుతున్నాడు. అది తప్పే, ఇది తప్పే అంటున్నాడు. పోనీ మొదటిసారి అంటే క్షమించడం అనుకుందాం. రెండోసారి 88 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత, అప్పటికి బీఆర్ఎస్ కాలే, టీఆర్ఎస్ 2018లో కూడా 88 మంది గెలిచినప్పుడు కూడా అదే పనిచేశారు. మొదటిసారి చాలా అసలు తెలంగాణ ప్రజలు చాలా విభిన్న పని తీపిస్తారు రాజు గారు. 2014లో 63 సీట్లు టీఆర్ఎస్ కి ఇస్తే 15 సీట్లు టీడీపీకి ఇచ్చాం, 5 సీట్లు బీజేపీకి ఇచ్చాం అన్నాడు. కొత్తలో ఉండే బీజేపీ టీడీపీ, ఒక 2 సీట్లు మన ఎవరు బీఎస్పీకి ఇచ్చాం. అట్లా చూసుకుంటే 2 సీట్లు మనకు మన వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఇట్లా చూసుకుంటే మనకు విభిన్న తీర్పు ఇచ్చారు. 7 సీట్లకు ఎంఐఎంకి ఉన్నది, ఇవన్నీ సిపిఐకి ఒకటి వచ్చింది. ఇవన్నీ చూసుకుంటే విభిన్న తీర్పును అటు కాల రాస్తూ సిపిఐ ఎమ్మెల్యేతో సహా తెలుసుకున్నారు. ఒక బీజేపీ వాళ్ళే పోలే, తెలుగుదేశం వాషం, కాంగ్రెస్ వాషం, ఇవన్నీ. కానీ చాలా మంది ఏమనుకుంటారు, మన ప్రజలు చాలా షార్ట్లు ఇవ్వని అనుకుంటారు రాజకీయాన్ని. రెండోసారి మొదటిసారి 21 మంది గెలిస్తే 13 మందిని తెలుసుకొని విలీనం చేసుకున్నారు. రెండోసారి 88 మంది గెలిస్తే ఆ తర్వాత మన కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు వచ్చినాయి 2018లో. అంటే అప్పుడు కేసీఆర్ గారు కానీ, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతిపక్షం ఉండొద్దు అనుకుంటున్నారా? ఎవరు ఉండొద్దు, మాదే రాజ్యం, మా మాటే చెల్లుబాటు కావాలనేటువంటి ఆ ధోరణితోనే ఇలాంటి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే ఇంకేమన్నా? అక్కడికి వస్తున్నా, సమస్య లేదు. శత్రు శేషం రుణశేషం ఉంచుకోవద్దు అనుకున్నారు. కానీ ప్రజలు స్టార్ట్ మెమరీ లేదనడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. 2018లో గెలిచిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మంది చేసుకుని విలీనం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఆ మధ్యన పిలిపించాడు 2. ఒకటేమో బాండ్ రాసియండి, మేము ఫిరాయింపుల పార్టీ అయిపోయింది మన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కి ఎమ్మెల్యేలను సప్లై చేసే పార్టీ అయిపోయింది అని పదనా ఉన్నది. అందుకని మనల్ని గెలిపిస్తలేరు, మనం వెనుకబడుతున్నాం, మనం బీజేపీ ముందుకు పోతుంది. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే బాండ్ రాయించుకున్నా, ఎవరైతే ఫిరాయిస్తారో వాళ్ళకి రాళ్ళతో కొట్టి చంపండి అని ఆ మాట అన్నారు. అది అనుకుంటే ఏమన్నదంటే, ప్రజలారా ఈ 12 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పోయినారు, వాళ్ళని దయచేసి ఓడించండి అని పిలిపించాడు. ఖచ్చితంగా ప్రజలు ఏం చేశారంటే, ఆయన పిలుపు కాదు,
ప్రజలకు ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు ప్రజలు తీరుస్తారు, ఓటు ఉన్నప్పుడే తీరుస్తారు కదా. వాళ్ళు ఏమన్నారు, 12లో 10 మంది ఓడిపోయిన రాజు గారు, ఒక ఇద్దరే గెలిచారు, సబితా రెడ్డి ఇంకొకరు ఎవరో ఇద్దరు గెలిచారు ఆ 12 మంది ఫిరాయింపుదారులలో. ఇవాళ కూడా చేసిన తప్పు చేసి కేసీఆర్ ఇవాళ బాధితుడిగా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ గారు మన ఢిల్లీ ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన ఒక సాంకేతిక అంశం మర్చిపోతున్నాడు. ఇవాళ కాంగ్రెస్ చేసింది ఆయన చేసిండు అప్పుడు కూడా. ఎట్లా అంటే ఒకేసారి 12 మంది చేరలే, ఒకేసారి 13 మంది చేరలే, 2 సార్లు చూడండి మీరు. అప్పుడప్పుడు చేరుతున్న వాళ్ళని తలసాటి శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చింది ఎవరు? ఆయన టీడీపీ ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి పదవి తీసుకున్నాడు కదా. దొంగల కానాడు సర్ది కట్టి ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్నాడు, దొంగల వెంబడి పోతే మేమేం చేస్తామని. అప్పుడు నువ్వు దొంగలు కదా, ఇప్పుడు దొంగలు వీళ్ళు కాంగ్రెస్, అప్పుడు దొంగలు మీరైపోయారు కదా. అంటే ఒక మాట మనం ఉంటే మన వైపే పోతుంది. ఒక ఏళ్ళు అది చూపెడితే 4 ఏళ్ళు ఇటే ఉంటాయని గమనించకపోవడం ఒకటి. శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని ఎప్పుడైతే కేసీఆర్ అనుకున్నారో పార్టీలో పని అయిపోయింది అన్నారు. బీజేపీ ఎక్కడిది బండెవడు గుండెవడు అన్నాడు, ఏమైంది చూసింది కదా. అట్లా కాంగ్రెస్ పార్టీ మునిగిపోయింది అన్నాడు. బీజేపీనేమో చేర్చుకోలేకుండా వీక్ చేసే ప్రయత్నం చేసి నైతికంగా, కాంగ్రెస్ నేమో ఎమ్మెల్యేలు చేర్చుకొచ్చేసాడు. ఈ 2 పనికిరావని తెలిసింది. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఏమిటా నేను శ్రీహరి ఈ స్తంభంలో చూపగలవా అని. బండెవడు గుండెవడు అంటే బండి బయటకు వచ్చిండు. అప్పుడు 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టిండు కేసీఆర్ అన్నాడు. నేనేమంటున్నానంటే ఈ 2 సార్లు అనుభవాన్ని బట్టి మనకు రేవంత్ రెడ్డి కొంచెం అనుభవంతో చేర్చుకోకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే మొన్న ఆయన మాటలు 2 అన్నాడు. ఒకటేమో ఫిరాయింపుదారులకు తలుపు కొట్టండి, లేకుంటే వాళ్ళతో కొట్టండి అన్నాడు. వాళ్ళ పార్టీ అని ఏ పార్టీ అయినా కూడా బాండ్ రాసేయమన్నాడు. వాళ్ళు చేసిన తప్పు అన్నాడు. అదే తప్పు ఈయన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమర్థన. ఇవాళ నిజంగా కూడా ఆనాడు కేసీఆర్ 63 ఉండే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు ఉన్నాయి. మన కంటోన్మెంట్ గెలిచింది కదా, 64 మొదటిసారి గెలిచారు, 1 సీట్ మళ్ళీ ప్లస్ అయింది, 38 అయిపోయారు టీఆర్ఎస్ కు. ఈ 65 ప్లస్ మనకు సిపిఐ 66 మంది ఉన్నారు కదా. ఎంఐఎం కూడా పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే వరకు ఎంఐఎం వాళ్ళు ఎప్పుడు అవకాశవాదులు, ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి మద్దతు చేస్తారు. మనకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరే గట్టిగా నిలబడ్డాడు. ఎంఐఎం ను ఎక్కడ అంచాలో అక్కడ అంచే ప్రయత్నం చేసి ఆయన ఎక్కువ రోజులు ఉండలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా. ఇప్పుడు ఏమంటున్నానంటే శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని కేసీఆర్ భావించినట్టే చేస్తూ ఇంకొక కుట్ర ఉంది. వేణుగోపాల్ రెడ్డి గారు చాలా కరెక్ట్ చెప్పారు. ఏంటంటే రేవంత్ రెడ్డి బయట నుంచి వచ్చిన పార్టీ వాడు. ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీళ్ళందరూ ఎప్పుడు థ్రెట్. అంతేందుకు ఆయన పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు 50 కోట్ల 100 కోట్లు ఇచ్చిన ఆరోపణ చేసింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా. విహెచ్ గారు మొదటి జానారెడ్డి అసలు వ్యతిరేకించారు, సీనియర్ లీడర్ ఆల్మోస్ట్ వ్యతిరేకించారు, పాత కాంగ్రెస్ అందరూ వ్యతిరేకించారు జగ్గారెడ్డితో. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆనాడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో ఎట్లా బలోపేతమైందో, అవసరమైతే మేము పొత్తు పెట్టుకోం. ఆనాడు ఉద్యోగ పార్టీతో 2004 పొత్తు పెట్టుకొని గెలిచిన తర్వాత 2009లో నేను పొత్తు పెట్టుకోను, నన్ను గెలిపించి తీసుకొస్తాను అని చెప్పి తక్కువ సీట్లు వచ్చిన రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధిష్టానాన్ని పక్కన పెట్టి తను పలుకుబడి పెంచుకున్నాడు. ఇవాళ అదే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. అవుతుందా కాదా చరిత్ర చెప్తుంది. కానీ ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి చేసే పని ఏంటంటే తనకు ఆ సీనియర్లు అందరూ పక్క పోయినా రేపు పొద్దున సొంతంగా తాను ముఖ్యమంత్రి కాదలుచుకుంటే ఒక 30 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది, 20-25 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అవసరం ఉంది. ఎట్లా బీజేపీ వాళ్ళు వరు, ఎంఐఎం వాళ్ళు రారు, ఉన్నది ఏంటి ఇదే పార్టీ. 35 మందిలో ఒక గతి పట్టం. ఎందుకంటే తాను ఇప్పుడు మనం ఎవరికైనా ద్రోహం చేస్తే మనకు జరిగినప్పుడు మనం ఏడుస్తాం కదా. ఇప్పుడు ఆక్రోశిస్తుంది ఇవాళ టీఆర్ఎస్, కానీ ఆనాడు కాంగ్రెస్ ఆక్రోశించింది 2 సార్లు. ఇవాళ అదే పని కేటీఆర్ చేస్తున్నాడు. కేటీఆర్ దీన్ని సమర్థించుకోవడానికి కూడా లేదు. మేము మొత్తం ఒకేసారి ఎన్ బ్లాక్ చేసుకున్నాం అనే సమస్య లేదు. విడుదల వారి వచ్చిన వాళ్ళు 2 సార్లు ఆ సంఖ్య నిండినాక సిఎల్పి విలీనం చేసుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, నీవు నేర్పడే విద్య నీరజాక్ష అంటున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ టీఆర్ఎస్ లో ఇంకొక పెద్ద పరిణామం జరగబోతున్నారు. ఇప్పటికి 9 మంది, ఇవాళ అరికపూడి గాంధీతో 9 మంది 38 మంది ఉన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల 38 మంది మిగిలిండ్రు. 38లో 26 వస్తే చట్టబద్ధంగా విలీనం కావచ్చు. ఆయన అన్నది కేటీఆర్ అన్న మాట నిజమైంది. ఇంకొక పరిణామం ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు మిగిలినాయి, ప్రతిపక్ష స్థానం దక్కడే. ఇలా 12 ఉంటే అంటే మళ్ళీ ఇక్కడ కూడా 11 వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 27 ఎమ్మెల్యే చేరింది అనుకోండి, ఆ 11 మంది కూడా ఎవరు మిగులుతారో కూడా చెప్తాను. ఈ ముగ్గురు అల్లుడు కొడుకు మామ ముగ్గురు బొంగ, కొందరు రానివ్వరు. కొన్ని నియోజకవర్గాలు ఉదాహరణకు జగదీష్ రెడ్డిని నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్లా రానివ్వరు, జైలు పోయేటోడు మేము తీసుకోమంటున్నాను. ఇట్లా ఒక 7-8 మంది ఉంటారు. అంటే అనివార్య పరిస్థితి, అక్కడి నుంచి కదలడానికి అవకాశం లేని వాళ్ళు మాత్రమే ఉంటారు. వీళ్ళు రానివ్వరు, ఆయన కదులుతామన్నా రానివ్వరు. నియోజకవర్గాలు 11 ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎక్కువ ఉంటే విలీనం కాదు, ఎక్కువ ఉన్నా సరే సాధ్యమైనంత వరకు వాళ్ళని ఒప్పించి తీసుకుంటారు. ఉదాహరణకు మన సంజయ్ కుమార్ తీసుకున్నారు జగిత్యాలలో. ఎంత సీనియర్ నాయకుడు అండి జీవన్ రెడ్డి గారు, నా మిత్రుడు అడ్వకేట్ జీవన్ రెడ్డి గారు ఆక్రోశించాడు, మనం చేసే తప్పు అన్నాడు. తర్వాత కాంప్రమైజ్ అయ్యండి అది వేరు. కానీ ఆయన అడిగిన ప్రశ్న నైతికమైంది కదా. మనకి ఏం తక్కువ ఉంది, కేసీఆర్ విమర్శించారు, కేసీఆర్ చేసిన తప్పు మనం చేద్దామా తప్పు అని అన్నాడు కదా జీవన్ రెడ్డి గారు. వాళ్ళ పార్టీ వాడే కదా.
దాన్ని కూడా గమనించకుండా చేసింది కదా. అట్లా కూడా ఏం చేస్తారంటే ఒక దశలో 26 మంది నిండకపోతే 27 అయితే ఇంకా మంచిది, 26 నిండకపోతే అక్కడ స్థానిక నాయకుడిని ఇంత పెద్దవాడైనా కాంప్రమైజ్ చేసి నీకు తగిన స్థానం ఇస్తాం ఆయనకి ఇస్తాం అని చెప్పి ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి. అది ఎంత పెంచుకోవాలంటే కేసీఆర్ కు ప్రతిపక్ష స్థానం కూడా అసెంబ్లీకి ఎట్లా రాలేక ఇప్పటిదాకా అసెంబ్లీకి రాని వాడిని మొత్తం ప్రతిపక్ష స్థానం కూడా తీసేయాలని ఆలోచన చెప్తున్నారు. బీజేపీ గురించి ఒక మాట చెప్పుకోవాలి ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో చేసిన ఇంత దుర్మార్గం ఇంత చేయలేదు. ఒక్కటి చేసింది ఏంటంటే ఈ బీజేపీ ఇప్పుడు ఒక నైతికంగా కట్టుబడినది. దాన్ని నేనేమంటే అందరి ద్రాక్ష పనులు పుల్లనా. నిజంగా చెప్పాలంటే అధికారంలో ఈ 100 మంది రాజు గారు ఇప్పుడు మొత్తము అన్ని పార్టీల 100 మంది రాజ్యం వెళ్తున్నారు. ఈ పార్టీలో అయిన వాళ్ళే ఆ పార్టీలో అయిన వాళ్ళే. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చిండు, తెలుగుదేశంలో ఎంపీ గెలిచిండు, ఇటు కాదు. మీరు చూసుకుంటే వీళ్ళందరూ కూడా దొంగలకు సర్ది కట్టిండు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ కేసీఆర్ చేసిన పని దొంగలకు సర్ది కట్టిండు. ఈ దొంగలే పోతుండు కదా. ఇవాళ చూడండి, ఇప్పుడు నిజంగా ఉద్యమకారులు ఎవరైనా పోతున్నారా? టీఆర్ఎస్ లో మొదటి నుంచి ఉన్న ఉద్యమకారులు ఎవరైనా పోతున్నారా? బాలకృష్ణ ఓడు, రసమయ్య బాలకృష్ణ ఓడు, ఈ 3 కుటుంబ సభ్యులు ఇట్లా ఓరు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటున్నారు. బెల్లం చుట్టూ ఏగల వాళ్ళు ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. 12 మంది ద్రోహులను 10 మంది ఓడించారు. ఇప్పుడు కాలంబు రాగానే కాటేసి తీరాలి అని కాళోజీ నారాయణ అంటాడు. కాలం ఎప్పుడు వస్తుంది ఓటర్లకు? ఓటు అప్పుడే వస్తుంది. అట్లా రెండోది కూడా ఏంటంటే ఇక్కడనే పాతి పెడతారు. అరాయి వాడైతే తరిమి కొడతారు. కాళోజీ నారాయణ మాట చెప్పాను, ఇక్కడనే పాతి పెడతారు. ఆ పాతి పెట్టే పని ఎప్పుడు వస్తుంది అంటే 2029. ఇప్పటిదాకా ఈ నాటకాలు వీళ్ళు ఆడుతూనే ఉంటారు, ఈ నాటకాలు చేస్తూనే ఉంటారు. అయితే సమస్యను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళ అవసరాలు ఏం చూస్తున్నారు. పాలన మరిచిపోయి ఫిరాయింపుల మీద పడితే ఇప్పుడు అయిపోయింది. హరిమూన్ కాలం అయిపోయింది. కేసీఆర్ గారు హరిమూన్ అయిపోయింది. 6 నెలలు 7 నెలలు అయిపోయింది కదా. ఇప్పుడైనా సరైన విధంగా పాలన మీద దృష్టి పెట్టకపోతే కరువు వచ్చింది, నీళ్లు లేకుండా అయింది, మంచినీళ్ళ కొరత వస్తుంది రాబోయేది. ఇవన్నీ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే కరువు వచ్చిన డిజాస్టరే. చాలా మందికి అతివృష్టి కాదు, అనావృష్టి కూడా డిజాస్టర్ అవుతుంది. వీటిని తట్టుకునే ప్రయత్నం చేయకపోతే మనకు వేణుగోపాల్ రెడ్డి గారు అన్నట్టు 2-3 హామీలు ప్రధానమై ఉన్నాయి. మన రుణమాఫీ పక్కన పెట్టండి. మనకు సరూర్ నగర సభ ద్వారా నిరుద్యోగ గుర్తిస్తున్నారు కదా, అది 6 గ్యారంటీలు లేదు. అట్లానే రైతులకు 500 బోనస్ అనేది గ్యారంటీలో ఉన్నది. ఇవేమి చేయకపోతే ఇంకొక 6 నెలల మళ్ళీ బలహీనం అవుతారు. ఇప్పుడు అంతా రేపు పంచాయతీ ఎన్నికల కోసం మళ్ళీ రుణమాఫీ అంటున్నారు, మళ్ళీ ఇవన్నీ చేస్తామంటున్నారు. పంచాయతీ ఎన్నికల లోపు చేయకపోతే మళ్ళీ పడిపోతాం గ్రాఫ్ అని చెప్పి రేవంత్ రెడ్డి తన సొంత పలుకుబడి పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, వెల్కమ్ బ్యాక్ రామ్మోహన్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.